సుగాలి ప్రీతి కేసు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచుతోంది. బాధిత కుటుంబం చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వంపై కొత్త వివాదాన్ని రేపుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమను పిలిపించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆ కేసులో తానేమీ చేయలేనని చెబుతున్నారని ఆరోపించారు. తమను ప్రశ్నించినందుకు జనసేన నేతలు కార్యకర్తలు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ముద్దాయిలను కాపాడడానికి తమను మానసికంగా వేధిస్తున్నారా అని ప్రశ్నిస్తోంది. కూటమి ప్రభుత్వం నిజంగా తప్పు చేయలేదని భావిస్తే తమ వీల్చైర్ యాత్రకు అనుమతి ఇవ్వాలని, లేకపోతే కేసును ఓట్ల కోసం వాడుకున్నామని పవన్ కళ్యాణ్ ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఇక జగన్ తమకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. మరి అధికారంలో నేను ప్రభుత్వం మీద ఆయన చేస్తున్న చర్యలు ఉన్నాయి, కానీ సుగాలి ప్రీతి కేసులో ఎటువంటి పురోగతి లేదు అన్నా. ఎటువంటి పురోగతి లేదు అని మళ్ళీ మేము విజయవాడకి వెళ్లి అన్నగారిని పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇంకా మేము ఈ కేసులో చేసేది ఏమీ లేదమ్మా, అప్పుడే అన్ని కేసులో తారుమారైపోయాయి, డిఎన్ఏలు కూడా మారిపోయాయి, రిపోర్ట్స్ అన్ని మారిపోయాయి, ఇప్పుడు నేను పోయి రిపోర్ట్స్ ని కలెక్ట్ చేయలేను కదా అని ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది అన్నగారు. మరి అదే రిపోర్ట్స్ మేము 2019లో మీరు ఓడిపోయినప్పుడు చూపించిన రిపోర్ట్సే కదన్నా ఇప్పుడు కూడా ఉండేది. జరిగినది ఎప్పుడు 2017 నుంచి మీరు నిజంగా చెప్పారు తారుమారయ్యాయని. అవును, తారుమారయ్యాయి. ఎప్పుడు జరిగాయి? 2017 నుంచి 2019లో తెలుగుదేశం పార్టీలో మీ ప్రభుత్వంలోనే మరి జరిగాయని ఆ రోజు కూడా మీకు చూపించాను. ముద్దాయిలు టీడీపీకి సంబంధించిన వాళ్ళని మీకు ఫోటోలతో సహా రుజువులతో సహా చూపించాను. అమ్మా అవేం కాదమ్మా నేను చేస్తా అని మాట ఇచ్చిన మీరు మరి సుగాలి ప్రీతి కేసు ప్రతి ఒక్క ప్రస్తావనలో మీరు ప్రస్తావించి మీరు గద్దె ఎక్కిన తర్వాత డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత కనీసం సుగాలి ప్రీతి కేసు ఏం చేశారన్నా అని మేము అడుగుతున్నాం. మరి అదే అడిగితే నా మీద మూకు దాడి చేపించారు జన సైనికులతో, వీర మహిళలతో, మరి వాళ్ళ ఇన్ఛార్జీల మినిస్టర్లతో, మంత్రులతో నా కులాన్ని మీరు ఎత్తి చూపించారు. కానీ నేను ఏ దానికి భయపడలేదన్నా. పవన్ కళ్యాణ్ గారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరి ఎందుకు మీరు నేను న్యాయం చేయండి అని అడిగినప్పుడు మీకు కులం గుర్తొచ్చింది? ఎందుకు మీరు న్యాయం చేయలేరు, మీరు చేయలేకపోతున్నారు అడిగినప్పుడు మీరు మరి నా అవిటితనాన్ని మీరు బయటకు తీసుకురావడం జరిగింది? అంటే అప్పటి వరకు మీరు చెప్పిన మాటలన్నీ, ఇచ్చిన హామీలన్నీ డొల్లనా చెప్పండి. ఎందుకు మీరు సుగాలి ప్రీతి కేసును ఇంతలా వాడుకొని మీరు గద్దెక్కిన తర్వాత సుగాలి ప్రీతి కేసును పక్కన పెట్టేశారని అడుగుతా ఉన్నాను. ఇదేనా మీరు మరి జనాలకు మీరు మాట ఇచ్చి చేసేది? మీరు మాట ఇచ్చి మర్చిపోయిన పవన్ కళ్యాణ్ గారు